హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం గనక మీరు మా ఛానల్ ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఒక స్టోరీ చెప్తా, చిన్న స్టోరీ, లాజిక్ అయిన స్టోరీ. ఒక ఊర్లో ఒక మహారాజు ఉంటారు. మహారాజు వయసు గడిచిపోతుంది, అంటే తన పదవీ కాలం ముగియడానికి రెడీగా ఉన్నారు. తన ప్లేస్ లో ఆ మహారాజు ఏమనుకుంటారంటే ఒక మహామంత్రిని నియమించాలి అనుకుంటాడు. మహామంత్రిని నియమించాలి అని అనుకున్నప్పుడు ఆ ఊర్లో కొంతమందిని యువకులని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసి వడపోతానంటాం కదా మనం. ఆ వడపోత పోసిన తర్వాత కొంతమందిని తీసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్ కి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు మహారాజు. ఆ ముగ్గురింట్లో కూడా ఒక్కరే కదా విన్ అయ్యేది, ఎక్కడైనా అంతే, లాస్ట్ వరకు వచ్చేది ఒక్కరే కదా. ఆ ముగ్గురికి ఇప్పుడు ఇక రేపు ఆ ముగ్గురికి పోటీ ఉంటుంది అని ఊరంతా తెలిసిపోతుంది. ఊరందరూ అనుకుంటుంటారు ఆ మహారాజు పోటీ పెడితే ఎలాంటి పోటీ పెడతారని అది లీక్ అవుతుంది అనమాట. అది ఎలాంటి పోటీ కండక్ట్ చేస్తాడని వీళ్ళకు ఊరు వాళ్ళకి తెలిసిపోతుంది. ఊరు వాళ్ళకి తెలియడంతో ఈ ముగ్గురికి కూడా వీళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. అందరూ చిన్న చిన్న మాటలు అన్నీ అనుకుంటా ఉంటారు కదా. ఆ చెవిన ఈ చెవిన పడి అందరికీ తెలిసిపోతుంది. ఒక రహస్య గదిలోకి పంపిస్తాడంట. ఆ రహస్య గదిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ముందుగా బయటికి వస్తారో వాళ్ళే విన్ అవుతారు అని అనుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళు ముగ్గురు కూడా క్యాచ్ చేస్తారు. ఆహా, రహస్య గదిలోకి వెళ్ళి ఆ రహస్య ద్వారాలు ఎక్కడున్నాయో కనుక్కొని బయటికి ఎవరైతే వస్తామో వాళ్ళే విన్ అయినట్టు అని ముగ్గురు అనుకుంటారు. ఆ ఇందులో ముగ్గురిట్లో ఇద్దరు మాత్రం చాలా తాపత్రయపడతా ఉంటారు. ఎలా రహస్య గదులను ఎలా తెలుసుకోవాలి, ముందుగా ఎలా వెళ్ళి బయటకి రావాలి అని చాలా థింక్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కరు మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చుంటారు. అసలు ఆయనకి ఏం పట్టనట్లు చాలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తాడనమాట. ఆలోచించుకుంటూ అతను ఉంటాడు. వీళ్ళిద్దరేమో చాలా వరకు అలా చేస్తూనే ఉంటారు. ఇక అప్పుడు ఆ టైం వచ్చేస్తుంది. ఆ టైం రాగానే ఇక ప్రజలందరూ ఆ సభకు వచ్చేస్తారు. మహారాజు వస్తారు, ఈ ఎవరైతే పోటీలో పాల్గొంటున్నారో వాళ్ళు వస్తారు, ఇక ప్రజలు వస్తారు. అందరిక వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు ఇక ఏవైతే ద్వారాలు ఉంటాయో అవి ఓపెన్ చేస్తారు. తలుపులు ఓపెన్ చేసి వాళ్ళని ముగ్గురిని లోపలికి పంపించేస్తారు. లోపలికి పంపించిన తర్వాత ముగ్గురు వెళ్ళిపోతారు. ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళు వెతకడం ప్రారంభిస్తారు. ఈ రహస్య ద్వారాలని వెతకడం ప్రారంభిస్తారు. ఈ ఒక్క వ్యక్తి మాత్రం చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఆఫ్టర్ ఏమైంది అని అంటే ఆ ఇద్దరేమో ముందుకు వెళ్ళిపోతారు. మొత్తం ఆ రహస్య గదిలోనికి లోపల దాకా వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళకు ఒక్క ద్వారం కూడా దొరకకుండా ఉంటుంది. అలాగే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరు అలాగే వెళ్ళిపోతుంటారు. ఈ మూడో వ్యక్తి ఉన్నాడు కదా, మూడో వ్యక్తి మాత్రం వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఏ ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్ళాడో ఆ ద్వారంనే ఓపెన్ చేసి బయటకు వస్తాడు. సో ఇక్కడ చూడండి లాజిక్ ఏంటి. చాలా రోజుల నుంచి కష్టపడిన వాళ్ళకి దారి దొరకక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ప్రశాంతంగా కూర్చొని లాజిక్ గా ఆలోచించిన వ్యక్తి మాత్రం ఏ డోర్ నుంచి అయితే లోపలికి వెళ్ళాడో అదే డోర్ నుంచి బయటకు వస్తాడు. అతనే విన్ అవుతాడు. సో ఇక్కడ చూడండి ఏంటి అనంటే చాలా సింపుల్, మీకు తెలిసే ఉంటుంది లేండి, కానీ ఏదో చెప్పాలి అని నేను పేపర్లో చదివాను, చెప్తున్నాను. ఏ వ్యక్తి అయితే ముందు అదే వెళ్ళిన ద్వారం గుండానే బయటకు వస్తాడో అతనే విజయం సాధిస్తాడు. అతను ఏం అనుకొని చేశాడు అంటే లాజిక్ చిన్న చాలా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ జనరేషన్ లో కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది అన్నది ఒకటి మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. కష్టపడకుండా కూడా లాజిక్ లా స్మార్ట్ వర్క్ ఇస్ ద బెస్ట్ వర్క్ అంటే ఆ స్మార్ట్ వర్క్ కనుక మనం మన మైండ్ లో పెట్టుకుంటే స్మార్ట్ వర్క్ తోటి కూడా లాజిక్ గా ఆలోచించి మనం ఏ పనైనా చేయగలం. మనం అంతే మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా బాగా శ్రమించకుండా స్మార్ట్ వర్క్ తోటి మనం ఆలోచించి విజయం సాధించవచ్చు అనేది ఈ చిన్న స్టోరీ యొక్క మోటివేషన్ అండి. సో చూడండి, బాగా కష్టపడకున్నా కూడా బాగా థింక్ చేసి 2-3 రోజుల నుంచి ఆలోచించిన వాళ్ళు ఈ చిన్న లాజిక్ ని ఆలోచించలేకపోయారు. అంటే చూడండి, ఈ మూడో వ్యక్తి మాత్రం ఏ ద్వారం గుండా ఏ తలుపుల గుండా వెళ్ళామో అదే తలుపు తీసేస్తే అయిపోతుంది కానీ తనకి ఆ ఆలోచన వచ్చింది, అతనే విన్ అయ్యాడు. సో ఇదేంటి అనంటే స్మార్ట్ వర్క్ ఇస్ ద బెస్ట్ వర్క్ అండి. బాగా కష్టపడకుండా కూడా మనము
చిన్న చిన్న లాజిక్లతోటి ఆలోచించి కూడా విజయం సాధించవచ్చు అనేది ఈ చిన్న స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.